ఒక రోజున అబ్రహాం లింకన్ గారి పిల్లారా ఆ విధంగా దారి ప్రక్క నుండి వెళుతున్న సమయంలో ఒక అమ్మాయిని, యవ్వన ప్రాయంలో ఉన్న ఒక అమ్మాయిని, 16 సంవత్సరాలు వయసున్నట్టు ఒక అమ్మాయిని, నీగ్రో అమ్మాయిని, స్వతంత్రం రాకముందు నల్లజాతి అమ్మాయిని అక్కడ రోడ్డు మీద కూర్చోబెట్టి పాట పెడుతున్నారండి. అంతే, అమ్మేసేవాళ్ళు, బానిసలు. ఆ అమ్మాయిని చూసి, ఆ అమ్మాయి బాధ, ఆ అమ్మాయి కన్నీరు, ఆ అమ్మాయి వేదన, ఆ అమ్మాయి బానిస బ్రతుకును చూచి అబ్రహాం లింకన్ గారు చలించిపోయారట, కరిగిపోయారట. ఆ యజమానికి డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయికి విడుదలనిచ్చారట. విడుదలనిచ్చిన తర్వాత ఆ అమ్మాయి అన్నదట, అయ్యా నేనిప్పుడు నీ బానిసని, నేనిప్పుడు నీ బానిసని, కట్టు బానిసని, నువ్వేం చెప్తే అది చెయ్యాలి, నువ్వు నాతో ఏమైనా చేసుకోవచ్చు అంటే అబ్రహాం లింకన్ గారు అన్నారట, అమ్మా నేను నిన్ను కొన్నది, నేను నీ కోసం డబ్బులు చెల్లించింది మరలా నిన్ను బానిసగా మార్చటం కోసం కాదు. నీకు ఈ రోజు నుండి, ఈ క్షణము నుండి పరిపూర్ణమైన స్వేచ్ఛనిస్తున్నాను, పరిపూర్ణమైన స్వతంత్రాన్ని ఇస్తున్నాను. నీవు ఎవరి కింద ఇక బానిసవి కాదో. యా, నువ్వు నాకు విడుదలనిచ్చావు కదా, నువ్వు నాకు విమోచననిచ్చావు కదా, నీవు నా కోసం చెల్లించినట్టు ఆ క్రయధనానికి, నీవు నాకు ఇచ్చిన ఈ స్వేచ్ఛకు కృతజ్ఞతగా నీ బిడ్డగా నేను సేవ చేస్తానయ్యా, నీ బిడ్డగా నేను నీ ఇంటిలో ఉంటానయ్యా. ఒకవేళ నీవు నాకు ఇచ్చినట్టు ఈ స్వతంత్రాన్ని వాడుకొని వేరే వాళ్ళ దగ్గర మనలా సేవ చేస్తే, వేరే వాళ్ళకి బానిసగా మారితే నా జీవితానికి అర్థం లేదో, నా జీవితానికి అర్థం లేదో అని చెప్పి తాను మరణించే వరకు కూడా అబ్రహాం లింకన్ గారి దగ్గర ఒక కుమార్తెగా, ఏ విధంగానండి, ఒక కుమార్తెగా, ఇంటి బిడ్డగా సేవ చేస్తూ బ్రతికిందంట. ఈనాడు నీ కొరకై, నా కొరకై ఒక క్రయధనముగా సిలువ మీద మరణిస్తున్నటువంటి ఆ యేసయ్య నీకు నాకు స్వేచ్ఛనిస్తున్నాడు. ఎవరి నుండి? పాపము నుండి. దేని నుండి? సైతాను నుండి. దేని నుండి? మరణము నుండి. దేని నుండి? శాపము నుండి. నేను నా బ్రతుకంతా కూడా, నా జీవితం అంతా కూడా ఇక నేను నా యేసయ్య పాదాల సన్నిధిలో ఆయనకి ఇష్టమైనట్లుగా జీవిస్తాను.